Good morning to all of you. Welcome to Torts class. So friends, we are discussing some cases on vicarious liability. You know, vicarious liability is an indirect liability. It is a liability of one person for the act done by the other person due to what? Due to the relationship. You have to understand. Relationship is more important, right? Okay, coming to the point, vicarious liability cases, I have discussed so many. Here there are certain negative examples also where the owner is not held liable. Good case law. Mercy Docks and Harbour Board. Mercy Docks and Harbour Board versus Coggins and Griffith, Liverpool Limited, 1947. Right? So the Coggins and Griffith, they are the defendants. They have taken cranes. సో మనకు చీమకుర్తిలో మైనింగ్ యాక్టివిటీ కావాలంటే జేసీబీలు కావాలి. జేసీబీలు అద్దెకి తెచ్చుకుంటారు చాలామంది, డైరెక్ట్గా పర్చేజ్ చేయరు. సో అట్లా దే హ్యావ్ హైర్డ్ ది సో కాల్డ్ క్రెయిన్స్ సో ఫ్రమ్ మెర్సీ డాక్స్ అండ్ హార్బర్ బోర్డ్. రైట్, కాగిన్స్ అండ్ గ్రిఫిథ్స్ దే హ్యావ్ హైర్డ్ ద క్రెయిన్స్ ఫ్రమ్ మెర్సీ డాక్స్ అండ్ హార్బర్ బోర్డ్. రైట్, దెన్ due to the fault of the driver, actually they have sent the cranes along with the drivers also. ఇది గుర్తుపెట్టుకోండి, డ్రైవర్తో పాటు క్రేన్తో పాటు డ్రైవర్ లేకుండా వేరే మన డ్రైవర్ని పెట్టుకోలేదు, ఇది అయ్యే పని కాదు. సో పంపించిన డ్యూ టు ది ఫాల్ట్ ఆఫ్ వన్ ఆఫ్ ద డ్రైవర్స్ వెన్ దీస్ పీపుల్ వర్ క్లీనింగ్ ది హార్బర్ సో కాల్డ్ యాక్టివిటీ, ఏదో యాక్టివిటీ చేస్తూ ఉంటే వెన్ ది ఆపరేషన్స్ వర్ గోయింగ్ ఆన్, due to the fault of the driver of the crane, somebody injured. Mr. X and ఇచ్చాడు ఇక్కడ. Mr. X got injured. So due to the fault of driver, the driver belongs to the so-called Coggins and crane. ఎవరిదైతే వాళ్ళదే డ్రైవర్. Right? Please remember, trial court held that the defendant is vicariously liable and not the appellants. అంటే క్రేన్ ఎవరైతే రన్ చేసుకున్నారో, అంటే ఎవరైతే అద్దెకి తెచ్చుకున్నారో వాళ్ళదే బాధ్యత, ఇచ్చిన వాళ్ళది కాదు. ఇదేమిటి, ఇప్పటిదాకా నేనేం చెప్పాను, ఓనర్దే, డ్రైవర్ ఏదైనా చేస్తే ఓనర్దే బాధ్యత. కానీ ద మ్యాన్, ద సో కాల్డ్ మర్సీ డాగ్స్, దే హ్యావ్ లెంట్ ది క్రేన్స్ అలాంగ్ విత్ ద డ్రైవర్స్ టు ద సో కాల్డ్ డిపెండెంట్ కంపెనీ. కాగిన్స్ వాళ్ళకి ఇచ్చినప్పుడు దే హ్యావ్ గాట్ కంట్రోల్ ఓవర్ ద డ్రైవర్స్ ఆల్సో. డ్రైవర్స్ ఇండిపెండెంట్ కాంట్రోల్స్ అయినా సరే డ్రైవర్ని అబ్బాయి నువ్వు ఈ పని చేయనా అని చెప్పాలి. సో ఆ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. ఇఫ్ ద డ్రైవర్ ఫెయిల్స్, డెఫినెట్లీ నాట్ ది ఓనర్, దిస్ మ్యాన్ ఈజ్ హెల్డ్ లయబుల్. హౌస్ ఆఫ్ లార్డ్స్ హెల్డ్ దట్ ద డిఫెండెంట్ హూ వాజ్ హ్యావింగ్ కంట్రోల్ ఆన్ ద వెహికల్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే బండి తీసుకున్నారో, అద్దెకి తెచ్చుకున్నారో వాళ్ళకి కంట్రోల్ వచ్చింది. దే ఆర్ హ్యావింగ్ కంట్రోల్ ఆన్ ద వెహికల్ అండ్ దేర్ ఫోర్ the so-called Coggins and Griffiths who have supplied the crane, they are not liable. They are liable and not the persons who supplied. So the defendants are held liable. And please remember, ఎవరైతే, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నేను చెప్పింది మీకు అర్థమైందో లేదో, ఎవరైతే క్రేన్స్ అద్దెకి తెచ్చుకున్నారో వాళ్ళదే బాధ్యత, ఇచ్చిన వాళ్ళది కాదు. ఎందుకని, డ్రైవర్ వాళ్ళ మనిషి అయినా సరే మీ కంట్రోల్లో ఉంటున్నారు కాబట్టి. So now the relationship of master servant is shifted to present defendants. If you know this much, it is sufficient. Another case, it is called as doctrine of common employment. సో కొన్ని సందర్భాల్లో చాలామంది పనిచేస్తుంటారు, వాళ్ళల్లో ఒక మనిషి మీద ఇంకొకటి ఏదన్నా యాక్సిడెంట్ అయితే ఓనర్కి సంబంధం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి, డాక్టర్ ఆఫ్ కామన్ ఎంప్లాయ్మెంట్. సో ఇప్పుడు వాట్ ఈజ్ కామన్ ఎంప్లాయ్మెంట్? సో డ్యూ టు ది యాక్ట్ ఆఫ్ అనదర్ ఎంప్లాయీ, ఒక మైన్లో ఉంటారు, 10 మంది పని చేస్తుంటారు, చేసినప్పుడు ఒకడి మీద ఏమైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, అయినప్పుడు ఓనర్కి సంబంధం లేదు. బికాస్ ఆఫ్ యువర్ ఫాల్ట్ ఇట్ హ్యాపెండ్. సో వెన్ ఎ వర్కర్ వాజ్ ఇంజూర్డ్ బై కోవర్కర్ with whom he was in common employment, he cannot claim compensation from the owner. మీ ఇద్దరి మధ్య తెలుసుకోవాలి. వెరీ గుడ్ కేస్ లా. విల్సన్ అండ్ క్లైడీ కోల్కో, విల్సన్ అండ్ క్లైడీ కోల్కో అంటే మామూలుగా కోల్ కంపెనీ, మన సింగరేణి కాదు, వర్సెస్ ఇంగ్లీష్ 1938. సో ఇంగ్లీష్ అనే అబ్బాయి, he is the respondent. He was a worker in the so-called Wilson and Clyde coal company. And that too, he was a minor. Please remember, minors cannot be engaged in the activity
బేసికల్లీ దట్ ద బేస్ లైన్ ద చైల్డ్ లేబర్ ప్రొటెక్షన్ యాక్ట్ మీకు తెలిసిందే. సో ముందు ఇది చూద్దాం. రెస్పాండెంట్ ఈజ్ మిస్టర్ ఇంగ్లీష్. హీ వాజ్ వర్కింగ్ ఇన్ ది కోల్ మైన్. హీ వాజ్ అ మైనర్. ఓకే, రైట్. పిల్ల చేష్టలు, మైనర్ అంటే అదే కదా, దీంట్లో అర్థం ఏంటి? పిల్ల చేష్టలు. సో డ్యూ టు ది నెగ్లిజెన్స్ ఆఫ్ ది యాక్ట్ ఆఫ్ హిస్ ఫెలో వర్కర్, పక్కన చేసిన తప్పుకి ద రెస్పాండెంట్ గాట్ ఇంజ్యూర్డ్. పిల్లాడికి దెబ్బ తగిలింది. రైట్. So he filed a civil suit against the company, or he filed a tort case against the company. The trial court held that company was not held liable as per the principle of doctrine of common employment. మీరు సరిగ్గా చేయాలి, మీరు పక్కనోడు చేయకపోవడం వల్ల జరిగినప్పుడు తప్పు వాడిది కాబట్టి he has to pay compensation. ఓనర్, మీ ఇద్దరు దాంట్లో ఓనర్కి ఏం సంబంధం అన్నట్టుగా తీసుకొచ్చారన్నమాట. So this is what is called doctrine of common employment. So the essential points are, number one, they should be fellow servants. That means in the same company they should have been working, and there must be engaged in the common employment. ఇద్దరు ఆ మైన్లో వర్కర్స్ అయి ఉండాలి. వీడొక చోట వాడొక చోట, ఒక కంపెనీ అయినా సరే అలా అయితే కాదు. బట్ ఎనీవే, ప్లీజ్ రిమెంబర్, డాక్టర్ ఆఫ్ కామన్ ఎంప్లాయ్మెంట్లో మీ ఇద్దరు ఒక చోట పనిచేస్తూ ఉంటే ఒకటి నెగ్లిజెన్స్ వల్ల ఒక యాక్ట్ జరిగితే అతనికే అవుతుంది, కానీ ఓనర్ ఈజ్ నాట్ వైకేరియస్లీ లయబుల్. అందుకని అవాయిడ్ చేయడానికి పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ అని తీసుకొచ్చారు, లేదా ఫ్యాటల్ యాక్సిడెంట్స్ యాక్ట్ అని తీసుకొచ్చారు. రేపు సందర్భం వచ్చినప్పుడు వాటిని గురించి కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఫర్ ద ప్రజెంట్ ఐఎమ్ స్టేయింగ్ బ్యాక్. థ్యాంక్ యూ. టాటా.